తండ్రి ఆజ్ఞ అంటే కల్లోకి వచ్చామన్న శివుడు చెప్పిండా మీకు సాధువుగా మారాలని? చెప్పింది కాబట్టి నేను ఈరోజు ఇలా ఉన్నాను. శివుడు మీ కల్లోకి వస్తుంటాడా? మీరు మాట్లాడుతుంటారా శివుడితో? శివుడు మీ కల్లోకి వస్తుంటాడా? మాట్లాడుతుంటారా మీరు? నేను శివుని నేను ఇక్కడ ఇగో దీంట్లో కూడా చూసుకొని నేను మాట్లాడగలుగుతాను. అంటే నాకు నేను అనుకుంటే ఓకే, నువ్వు అనుకున్నా కూడా నువ్వు కూడా ఆ కెమెరాలో అదే నాకు శివయ్య నువ్వు మొక్కినావు అనుకో కంపల్సరీ నువ్వు నేను అనుకుంటే శివుడు నాతో మాట్లాడతాడా? నేను అనుకుంటే సంకల్పం గట్టిగా ఉండాలి కరెక్ట్గా. లేదు, మీ ఆధ్వర్యంలో నేను అనుకుంటే మీరు నా శివునితో మాట్లాడగలుగుతారా? నేను చెప్పిన అని చేయాలి నువ్వు. అలా చేస్తే కంపల్సరీ ఏమేం చేయాలి? నేను చెప్పింది అదే చెప్తున్నా. ఆన్ కెమెరా కాదు, నీకు చూపిస్తాను, అలా చేయి. మరి ఇప్పుడు చూపించగలుగుతారా? ఆన్ కెమెరా ఆఫ్ కెమెరా? ఆన్ కెమెరా. అదే చెప్తున్నా కదా, ఈ మోమాయాలు చేయడానికి రాలేదు తండ్రి. మాత ఉన్న పలంగా నాకు శివుడితో మాట్లాడాలని ఉంది. మీ వంతు సహకారం అవుతుందా? మీతోనవుతుందా? నేను ఒక ప్లేసు ఒక ప్రదేశం ఇలాంటి వాటి ముంగట కాకుండా బయట ఎక్కడైనా నీకు నిరూపించగలను. అంటే నిర్బంధం ఉన్న ప్రదేశాల్లో ఉంటున్నారా? అంతేగాని ఆన్ రికార్డులో ఉండదా? శివుడితో మాట్లాడిస్తారా మీరు? ఆన్ రికార్డ్ చెప్తున్నారు, మీరు చెప్పిన ప్రదేశానికి వస్తే దేవునితో మాట్లాడిస్తారా? నాకు మాట్లాడించగలరు. విజువల్ నీకు ఆ వైబ్రేషన్స్ అనేటివి నేను రాణిస్తాను. మీరు అన్ని ఛానల్స్లో మాట్లాడుతూ నేను దేవిమాత అనుగ్రహంతో ఉన్న ఆమె అనుగుణంతో నేను ఈ కమ్యూనిటీలో వచ్చినాను అన్నారు కదా, దేవుళ్ళతో మాట్లాడుతుంటారా మీరు? నేను దేవుళ్ళతో మాట్లాడుతున్నా అనేది ఓకేనా, నేను నా అమ్మవారితో మెరుగుపరుచుకుంటున్నాను. ఒక నా అమ్మవారితో ఆజ్ఞ తీసుకోగలుగుతున్నాను అంటే అమ్మవారు నాతోని ఉన్నట్టేగా. అనువనుగా నాతో ఉన్నది అమ్మ, నాకు తెలుసు ఉన్నదా లేదా. నేను ఒకరు నిరూపించడానికి కాదు, నాతో ఉన్నది నేను నమ్ముతున్నాను. నీతో లేదు అంటే నువ్వు నమ్మకు. 14 ఏళ్ళు సాధన చేసి ఈ 14 ఏళ్లలో మాత ఎందుకు ఈ వృత్తిని ఎంచుకున్నా, లేదంటే ఇబ్బందికరమైన పరిస్థితులు మానేద్దాం అనుకున్న పరిస్థితులు ఎప్పుడైనా అనిపించినాయి మీకు? నాకు ఎప్పుడు అనిపించలేదండి. ఆనందంగా నేను ఇప్పుడున్న ఈ సమాజం కంటే నేను ఒక మంచి తోవనెంచుకున్నాను. నాకు మంచి బాటనిచ్చాడు, మంచి జ్ఞానాన్ని, మంచి విద్యని, ఎవరికో ఏదో ఒక వింతను చేసేదాని ఆ అవకాశం ఇచ్చిండు అని నేను అనుకున్నాను. కానీ ఎప్పుడు ఇలాంటివి రాలేదు. అంటే కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టడం అనేది ఇబ్బంది అని మీరు అనుకుంటారు, త్యాగం అని నేను అనుకుంటాను. సరే, ఏ కుటుంబంలో ఏ కొడుకైనా ఏ కూతురైనా కూడా గొప్పగా చదువుకోవాలి, గొప్ప ప్రయోజకులు అవ్వాలి అని ఏ తల్లిదండ్రులని ఆశపడుతుంటారు. అలాగే మీ తల్లిదండ్రులు కూడా ఆశపడి ఉంటారు. అంటే వాళ్ళ ఆశలను మీరు భంగం కలిగించినట్టే కదా. నాకు ఈ సంకల్పం ఉన్నదని నాకు పరమేశ్వరుడు నా రాతలో ఇది ఉంది కాబట్టి నేను చేయాలి. ఈ కార్యక్రమాలు నా త్రూ చేయించుకోవాలి, చాలా ఉన్నాయి కాబట్టి అది వద్దన్నాడు. మీతో ఏ పని చేయడం చేత కాదు కాబట్టి మీరు సాధు కమ్యూనిటీలో వెళ్ళిరని నేను అంట. ఏమంటారు? అది మీ వర్షన్లో మీకు రైట్ అనిపించచ్చు. నా వర్షన్లో అయితే నా వర్షన్లో నేను బాగున్నాను. నాకు ఇదే, నేను ఒక దైవ కార్యంలో నడుస్తున్నాను, ఇలాగే ఉంటాను. ఏంటి మీ దైవ కార్యం ఏంటి? మీరు చేయాలనుకున్న పనులు ఏంటి? ఇది గట్టిగా చెప్తాను నేను. ఎందుకంటే నేనేం చేయబోతున్నాను, ఎలా చేయబోతున్నాను ఏంటని. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే గుళ్ళ మీద దాడులు జరుగుతాయో, ఎక్కడైతే స్త్రీ మీద అఘాయిత్యాలు జరుగుతాయో, ఎక్కడైతే ధ్వంసాలు జరుగుతాయో, ఎక్కడైతే మత మార్పిడి జరుగుతుందో అవన్నీ అరికడతాను. నాతో ఎంత అవుతుందో అంతవరకు అరికడతాను. మీరు మత మార్పిడి కాకుండా తీసుకుంటున్న కార్యాచరణలు ఏంటి అని అంటే రాబోయే రోజుల్లో చాలా కఠినంగా ఉంటాయి. చెప్తున్నా కదా, వీళ్ళైతే ఎలా అయితే ఖండిస్తున్నారో వాళ్ళకు విరుద్ధంగా నేను కూడా అలాగే ఖండించాలి, తప్పదు. మొన్న ఒక ఇంటర్వ్యూలో వేములవాడ దర్గా రాజన్న గుడిలో ఒక దర్గా ఉంది, దాన్ని తీసేసేంత వరకు అంతిమ పోరాటంగా నేను చేస్తాను అన్నారు కదా. త్వరలో చేయబోతున్నా. దశాబ్దాల కాలం నుంచి వస్తున్న ఆనవాయితీని మీరు ఎట్లా తీయాలనుకుంటున్నారు? కాశీలో ఒక మస్జిద్లో శివలింగం ఉండే తెలుసా? మీరు మీడియానే కదా విన్నావు, చూడలేదు. అక్కడ ఇప్పుడు ఏమైంది? మస్జిద్ ఉందా? తీసేసిండగా. అది తరతరాల నుండి వస్తుంది అన్నారా లేదా? ఆ వేములవాడ టెంపుల్లో మస్జిద్ని తీయడం ఒక్క అఘోరి మాతతో అయ్యే పనేనా? నాతో అవుతుందా కాదా కానీ నేనైతే పోరాడతాను. అవుతుందా కాదు, అయ్యేలాగా చేసుకోవాలనే ఉంది. నేను ఇంకా 25 ఏళ్ళు బతకాలని నా దైవ నిర్ణయం ఉంది. ఆ 25 ఏళ్లలో నా అంతిమ లక్ష్యాలు అన్ని పూర్తి చేసి మీ ముందే అన్ని కాదు, నాకు ఎంతైతే ఉందో నాకు కొన్ని నేను అనుకొని వచ్చాను, అందులో కొన్ని అయినా కూడా నాకు తృప్తి, కొన్ని అన్న చేసిన తృప్తితో నేను ఈ దేహాన్ని వదిలేసి వెళ్ళిపోతాను. విత్ ఆన్ కెమెరాని నా దేహాన్ని వదిలేసేటప్పుడు కూడా మీకు కూడా చెప్తాను, వచ్చి దేహం ఎలా వెళ్ళిపోతుందో చూడొచ్చు. ఇన్నేళ్ళుగా మీ జీవన విధానం అక్కడ అంతా కూడా ఎక్కడున్నారు మీరు? అంటే కాశీలో వారణాసిలో ఉన్నారా? కాశీలో ఉన్నాను, కేదార్నాథ్లో ఉన్నాను, ఉజ్జయిన్లో ఉన్నాను. ఓకే, వస్తుంటాం పుష్కరాలు జరిగినప్పుడు వచ్చి అలా వెళ్తూనే ఉన్నాను. ఇప్పుడు ఈ 5 years నుండి అన్ని రాష్ట్రాలు తిరుగుతున్నాను. అన్ని రాష్ట్రాలు మీరు చూసి ఉండరు కావచ్చు, చూస్తే మీకు అంటే
చూసిందా అంటే అక్కడ నుండే ఈమె వస్తుంది, ఇప్పుడే తెలంగాణకు రాలేదు, ఒక 5 years బ్యాకే వచ్చింది. కానీ అక్కడక్కడ ఆమె ఎక్కడ చేయాలనో, ఇప్పుడు నేను ముత్యాలమ్మకి వచ్చాను, ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాను, కొండగట్టుకు వచ్చాను, ఇలా వచ్చి వెళ్ళిపోయాను, తిరుపతి పిఠాపురం అక్కడ నుండి పాదయాత్ర చేసి అలా వచ్చాను. అంటే నేను ఎక్కడైతే వెళ్ళాలో అక్కడ వెళ్ళి నేను సైలెంట్గా వెళ్ళిపోతున్నాను. అంటే నా కార్యక్రమాలు నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎప్పుడైతే ఎక్కువ జనాలకు ఇంకా నేను అవగాహన ఇంకా నేను చూపించాలో అది ముంగట ఉన్నది. చూపించినప్పుడు మీకే అనిపిస్తుంది, ఈ అమ్మవారు దీని గురించి వచ్చింది, వచ్చిందని మీకే అనిపిస్తుంది. అప్పటి వరకు నేను ఇలాగే సైలెంట్. మీరు అన్ని ఇంటర్వ్యూలో చెప్పే ఉన్నారు, అయినా కూడా మా ఇంటర్వ్యూలో కొత్తగా ఏందనంటే అఘోరీలు లేదా అఘోరాలు వాళ్ళ శారీరక అవసరాలు, మానవీయ కోణంలో ఉన్న శారీరక అవసరాలని ఎలా తీర్చుకుంటారు, దానికి ఏమైనా ప్రత్యేకమైన ప్రక్రియలు లాంటివి ఉన్నాయా అని అంటే? అలాంటివి ఏమున్నాయి, అన్నీ ధ్వంసం చేసుకున్నప్పుడే అఘోరి అవుతారు. ధ్వంసం అంటే ఏ రకంగా? అంటే కట్టడి చేసుకోవాలి, మంత్రశుద్ధితో గురువు గారు చేస్తుంటారు. మీరు సాధనలోకి వెళ్ళినప్పుడు ఏ వయసులో ఉన్నప్పుడు వెళ్ళారు మీరు? సాధనలోకి ఒక మ్యాక్సిమం అది ఇయర్లన్నీ గుర్తుపెట్టుకోము, అంటే ఇంచుమించు దాదాపుగా ఇంచుమించు ఒక 15-20 ఏళ్ళ అంతే. ఇప్పుడు మీకు ఎంత ఉంటుంది వయసు? నాకు 26 ఉంది, 26-7 వస్తాయి కావచ్చు. 26-7 అంటే మీరు 16-17 ఏళ్ళకి వెళ్ళినట్టు అంతేనా? 16-17 ఏళ్ళకు సాధనలో వెళ్ళినట్టు. 16-17 ఏళ్ళకే ఆ రకమైన పరిస్థితులను అనుభవించి మీరు వెళ్ళిరా సాధనలో? అనుభవించినప్పుడు ఎవరైనా కూడా ఇయ్యరు కదా తండ్రి, అన్నిట్లో చెప్పాను. ఎవరైనా సరే ఇప్పుడు నీకు ఒకటి ఎవరైనా నేర్పియాలన్నా కూడా, ఇంక్లూడ్ మీ కెమెరామెన్కి కెమెరా నేర్పియాలన్నా ఆయన శిశరికం కంపల్సరీ ఉంటుంది. అవును, ట్రైనింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్. అవునా? ఎవరి దగ్గరికి ఒకరి దగ్గరికి కొద్దిగానన్నా నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత దానికి పర్ఫెక్షన్ అయిపోయిన తర్వాత అతను పెద్ద కెమెరామెన్ అవుతాడు. అవునా? అలాగే మా దాంట్లో కూడా మేము నేర్చుకోవాల్సి వస్తుంది. కానీ అఘోరీలు అంటే నిత్యం శివారాధన చేస్తుంటారు. మేము శివారాధన చేస్తున్నాం కదా, మేము వేరేది ఏమైనా చేస్తున్నామా? అంటే రోజుకి ఎన్ని గంటలు ఎన్ని నిమిషాలు చేయాలనే పర్టికులర్ టైం ప్లేస్ అనేది ఏదైనా ఉంటుందా? నేనైతే అలా నాకు ఎప్పుడైతే నేను ధ్యానంలో కూర్చుంటాను, నేను రాత్రి టైంలో మాత్రం కంపల్సరీ. ఈ 14 ఏళ్లలో మీకు శివుడితో మాట్లాడే అవకాశం కావచ్చు, లేదంటే శివారాధనలో మీకు దేవుడు కల్పించిన అవకాశాలు లాంటివి ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి కాబట్టి నా తండ్రి ఆశీర్వాదం ఉన్నది. నమ్మకం ఉందా మీకు? నమ్మకం ఉందా దేవుడు ఉన్నాడని? 100కు 1000% చెప్తున్నా, 100% ఉన్నది. ఇలా విభూది రాసుకోవడం, మెళ్ళో ఈ రకమైన రుద్రాక్షలు వేసుకొని తిరగడం మీ మూర్ఖత్వానికి నిదర్శనం అని అంటాను. నువ్వు ఆలోచిస్తున్నావు అలాగా, నువ్వు మూర్ఖత్వం అన్నంత మాత్రం అలాగే అనుకో. దేవుడు ఉన్నాడని మీరు నిరూపించగలుగుతారా? మీరు నిరూపిస్తే, దేవుడు లేని ఈ సృష్టి అంతా ఎక్కడికి వెళ్ళి వచ్చింది? దేవుడు ఉన్నాడని మీరు నిరూపిస్తే ఈ సాధనలో రావడానికి లక్షల మంది వేచి చూస్తున్నారు. ఓకే, అటువంటి వాళ్ళ కోసం దేవుడు లేకపోతే ఈ చెట్టు, ఈ నీరు, ఈ నా ప్రకృతిలో అదొక భాగం కదా, దానికి దేవుడు. దాన్ని ఎవరు సృష్టించారు? ప్రకృతి సృష్టించుకుందా? చెప్పండి. దేవుడు లేడని అంటున్నారు కదా, నువ్వు నిరూపించడానికి నేనెవరిని? దేవుడు అన్ని ప్రదేశాల్లో ఉంటారని మీరు నమ్ముతారా? అన్నిట్లో ఉంటాడు, ఈ రాయిలో, ఈ చెట్టులో, అన్నిట్లో. దేవుడు అన్ని ప్రదేశాల్లో ఉంటారని నమ్ముతారా? మళ్ళీ అడుగుతున్నా, దేవుడు అన్ని ప్రదేశాల్లో అన్ని ప్లేస్లో ఉంటారని నమ్ముతారా మీరు? అన్ని ప్రదేశాల్లో అన్ని చోట్ల. నాకు తెలిసిన ఒక నాస్తిక మిత్రుని నేను ఇదే మాట అడిగితే వారు ఏమన్నారు అని అంటే, దేవుడు కనుక నిజంగా అన్ని ప్రదేశాల్లో ఉంటే నా బిడ్డ స్నానం చేసే ప్రదేశంలో వాష్రూమ్లో ఉండొద్దని కోరుకుంటా, లేదా ఆ స్థానంలో నా భార్య ఉంటే ఆ ప్రదేశంలో దేవుడు ఉండొద్దని నేను కోరుకుంటా అని చెప్పి ఆ మాట అన్నాడు ఆయన. ఓకే, దానికి నేను చెప్తాను. నేనే ఉన్నాను, దేవుడు ఉన్నాడని నేను చెప్తున్నాను కదా. స్నానం చేయంగా చూస్తుండని నీకు తెలుసా? మీరే చెప్పారు కదా అన్ని ప్రదేశాల్లో దేవుడు. అన్ని ప్రదేశాలు మరి అక్కడ ధ్యానంలో కూడా ఉండొచ్చు కదా. అక్కడ అదే ప్రదేశంలో ఒక ఆడబిడ్డ స్నానం చేసేటప్పుడు ధ్యానంలో కూడా ఉండొచ్చు కదా. ఎందుకు చూస్తుండొచ్చు కదా, మీరు అట్లెందుకు అనుకో? అదే మరి నేనేమంటున్నాను, ధ్యానంలో ఉండొచ్చు కదా. నీకు లేదు, నీకు అవగాహన లేదు. అవునా? నువ్వు ఏదో పోర్ట్రేట్ చేసుకోవడానికో దేనికో వచ్చావు, అదే మాత్రం చేసుకుంటావు. దేవుడు అనువనున ఉన్నాడు, ఆయన ఏదో ఒక కోణంలో నేనున్నానని నీకు వైబ్రేషన్స్ ఇస్తూనే ఉన్నాడు. నేనున్నాను, తస్మా జాగ్రత్త, నేనున్నాను, అలా కాదు ఇలా అని ఎక్కడో ఒక కోణం. మాత దేవుడు కనుక ఉంటే మీరు చెప్పే కేదార్నాథ్ కావచ్చు, శ్రీశైలం మల్లన్నకు కావచ్చు, లేదంటే తిరుపతికి కావచ్చు, భక్తులంతా మంచి మనసుతోటి దేవుణ్ణి ఆరాధించడానికి కొలవడానికి వెళ్తుంటారు కదా. మరి దారి మధ్యలో ఎందుకు వాహనాల్లో లాంటివి అవుతుంటాయి? ఆ కర్మ నుంచి దేవుడు కాపాడలేడా? పాపం నుండి ఎవరు కాపాడలేదు. మరి అలాంటప్పుడు దేవుడికి ఎందుకు పూజలు చేయాలి మనం? దేవుడికి మనం నువ్వు చేయక సమయం, నువ్వు నమ్మకు. కర్మ నుంచి దేవుడు కాపాడలేకపోతే మనం ఎందుకు పూజలు చేయాలి? అదే అంటున్నా కదా, నీ కర్మాన్ని అనుభవించాల్సిందే.
కర్మం నుంచి ఎందుకు కాపాడలేడంటే నువ్వు అనుభవించాలని ఆయనే పెట్టినప్పుడు నువ్వు అనుభవించాలి కదా, మళ్ళీ కాపాడలేడని ఎందుకు అంటావు? కాపాడలేడని కాదు, నిన్ను ఎక్కడ కాపాడాలి? అంటే ఏ కర్మ నుంచి ఏ దేవుడు కూడా మనల్ని రక్షించలేడు అంటారు, అంతేనా? ఏ కర్మ నుంచి ఏ దేవుడు కూడా మనల్ని రక్షించలేడు అంటారు. నీకు అలాంటప్పుడు తిరుపతిలో ఉండి పెట్టడం ఎందుకు? కర్మ అనేది సృష్టించిందే భగవంతుడు. నీకు కర్మాని సృష్టించి నీకు కర్మ శిక్షణ వేసేదే అయినా అయినప్పుడు అయినా నిన్ను మళ్ళీ రక్షించడానికి ఎందుకు వస్తాడు? నువ్వు ఆ శిక్ష అనుభవించు, అది నీది. నువ్వు చేసిన పాపాలకు నువ్వు చేసిన దానికి నువ్వు అనుభవించాలి. నీకు అయినే కర్మ రాసి అయినే నీ పాపాలని కడగాలంటే నేను అదే అంటున్నా మాత గారు, కర్మ నుంచి దేవుడు కాపాడినప్పుడు మనం దేవుడిని ఎందుకు ఆరాధించాలి, ఎందుకు కొలవాలంటున్నా. అంటే నువ్వు ఇలాగే ఇప్పుడు రేపులు మానబంధాలు గుళ్ళను ధ్వంసం చేసుకుంటూ పోతుంటే అలాగే చూస్తూ ఉండాలి. దేవుడు గుళ్ళు ధ్వంసం చేస్తున్నాం కాబట్టి ప్రకృతి ఈ రకంగా చర్య తీసుకుంటాను అంటారు. 100%. అలాంటప్పుడు దేవుడు ఎందుకు అవుతాడు? ఆయన చర్యకు ప్రతి చర్య చేపట్టిన వ్యక్తులను దేవుడు అని ఎట్లా అంటారు అంటున్నా. మూర్ఖులు చాలా మంది ఉంటారు, ఆ మూర్ఖులు అఘాయిత్యాలకు కూడా పాల్పడతారు, ఇలా ధ్వంసాలకు కూడా. అందుకే కదా మహాప్రలయాలు రాబోతుంది. మానవ జాతిలో ఒక సాటి మహిళల్ని ఇబ్బంది పెట్టే ఇంకొక మానవులు మూర్ఖులైతే మనిషి చచ్చిపోయిన తర్వాత ఆ మాంసాన్ని భుజించే అఘోరాలని మానవులు ఏమన్నారు? మీరు ఏమన్నా అనుకోండి, నేను ఏమంటున్నానంటే చలనం లేని దాంతో మేమున్నాము, చలం ఉన్నాము దాంతో మీరున్నారు. ఓకేనా? మేము ఎవరిని హింసించట్లేదు, ఎవరిని కష్టపెట్టలేదు. ఒక అఘాహిత్యం జరిగినప్పుడు అక్కడ ఒక ఆడబిడ్డ ఎంత కష్టపడుతుంది, ఎంత నరకయాత్ర ఉంటుంది. మరి మా అక్కడ లేదే, అక్కడ లేదు కదా. నీకు అనిపిస్తుంది అక్కడ ఉందని అనిపిస్తుంది. ఒక శవాన్ని తినేటప్పుడు నీకు అందులో చలనమే లేదు. చలనం లేని శవాన్ని ఒక ఉన్న పలంగా బతుకున్న వ్యక్తిని అందరు తిడుతుంటారు కదా, కానీ ఒక్కసారిగా చచ్చిపోతే ఆ వ్యక్తిని 2 చేతులు జోడించి మనం నమస్కరిస్తాం కదా. ఎందుకు ఆ నమస్కారం పెడతాం మనం శవానికి? మరి అందులో ఆత్మ లేదంటే భగవంతుని స్వరూపం ఉందనే కదా. ఇప్పుడు నువ్వే భగవంతుడు లేడు అని నువ్వే అంటావు, అందులో భగవంతుని చూసినా అంటావు. నేను అందరి గురించి అంటలేను, మొక్కే వాళ్ళ గురించి అంటాను. నేను మొక్కను ఆ స్వరూపాన్ని. నువ్వు దేవుడినే మొక్క మొత్తం అంటే దేవుడే లేడంట. కట్టర్ హిందువుని కాకపోతే నేను మొక్క అంటే దేవుళ్ళ మొక్కవు. మా ఇంట్లో ఎల్లమ్మ ఉంది, బొడ్రాయి ఉంది, కానీ నేను మొక్కను. ఎవరి ఇష్టాలు వాళ్ళకు. మరి నా ఇష్టం నేనున్నప్పుడు శవాలని ప్రశ్నిస్తున్నా. కాలుతున్న శవాల మీద నుంచి మాంసాన్ని తీసుకొని తినే మానవులు ఏ రకంగా సంబోధించాలంటున్నా. నువ్వు కట్టర్ హిందూ అన్నావు కదా, కట్టర్ హిందూ అన్నావు, నేను మొక్కుతలేను అన్నావు కదా. మరి నువ్వు మొక్కుతలేవు, నువ్వు దేవుళ్ళు లేరు అన్నప్పుడు ఓకేనా, నేను మొక్కాలని అవసరము లేదన్నప్పుడు ఓకే, అది నీ ఇష్టం అన్నప్పుడు ఇది కూడా నా ఇష్టం కదా. నేను మనిషి శివాన్ని తింటాను, నేను ఇలాగే ఉంటాను, ఇది నా ఇష్టం కదా. మరి నీకు నువ్వైతే ఏదైనా ఇందాక ఏమన్నారు, నేను సనాతన ధర్మం రక్షించడానికి వచ్చిన అని అన్నారు కాబట్టి మీరు నలుగురికి ఆదర్శవంతంగా ఉండాలి అని అంటే ముందు మనం కరెక్ట్గా ఉండాలి కదా. ఇప్పుడు మీరు కరెక్ట్గా ఉంటేనే మన ధర్మానికి కావచ్చు, మన హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళందరికీ ఒక మంచి మెసేజ్. ఇప్పుడు నువ్వు మొక్కుతేనే కదా, నువ్వు నమ్ముతేనే కదా నీకు దేవుడు ఉన్నాడో లేదో తెలుస్తుంది. మా ఇంట్లోనే ఉన్నారు, నేను కట్టర్ హిందూ. నేను అందుకే ఇందాక రాగానే దేవుడు ఉన్నాడని మీరు నిరూపించండి, నేను మొక్తా అని చెప్పిన. మీరు దానికి సమానం ఇవ్వలేదు ఇప్పటివరకు. దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు, చెట్లో ఉన్నాడు, పుట్టలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, అన్ని చోట్ల ఉంటాడు. ఆయన ఇచ్చిన ప్రకృతి ఇదంతా, ఆయన పెట్టిన భిక్ష. కొన్ని రోజులు ఉండి కొన్ని రోజులు వదిలి వెళ్ళిపోవాల్సింది. ఇక్కడ ఏది శాశ్వతంగా. ఆయన దేవుడు అనే వాళ్ళు లేకపోతే ఇక్కడ ఎవ్వరము లేము. నువ్వు నేను ఇంకొకరు ఈ చెట్టు పుట్ట ఏమీ లేదు. మీరు ఇందాక ఒక ఫోన్ కాల్ మాట్లాడారు కదా, అది ఏం ఫోన్? అది మీరు మాట్లాడిన ఫోన్ కంపెనీ పేరు తెలియదు నాకు. ఐఫోన్. దాదాపు దాని విలువ లక్షల్లోనే ఉంటుంది. ఒక అఘోరి మాత అయినటువంటి వ్యక్తి ఐఫోన్లు వాడి లేదంటే లక్షల వ్యవధిలో ఉన్న వాహనాలను వాడుతుంది అని అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి సమర్పించుకున్నట్టు మీకేమనిపిస్తుంది? నాకు తెలియదు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను, జనాలకు తెలియాలి కాబట్టి. ఆ ఫోన్ కానీ ఆ కారు కానీ మీరు డీటెయిల్స్ తీసుకోండి, నేను ఇస్తాను. మీరు ఆన్ కెమెరాలో కూడా వేసుకోండి. అది ఎవరి పేరు మీద ఉంది, ఎవరు ఇచ్చారు, వాళ్ళకే ఫోన్ చేసి కనుక్కోండి ఎందుకు ఇచ్చారు. అది చెప్తున్నాను కదా, నేను ఇందులో ఏం లేదు. నేను కొనుక్కున్నానా, నాకెవరన్నా భిక్ష వేశారా, అట్లా గిఫ్ట్ ఇస్తుంటారా, భిక్ష రూపంలో ఇస్తుంటారా? ఇచ్చినాయి కదా. దాన్ని ఆస్వాదిస్తారా మీరు? దాన్ని ఆస్వాదిస్తారా? ఎవరన్నా ఏమన్నా ఇస్తే తీసుకుంటారా? ఎవరన్నా ఏమన్నా ఇస్తే తీసుకుంటారా అంటే నాకు అనిపిస్తే నేను తీసుకుంటాను, వాళ్ళు ఫోర్స్ చేస్తే నేను తీసుకుంటాను, అంతే. మీరు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు కదా, రామాయణం, మహాభారతం, పురాణాలు, ఇతిహాసాలు, వీటి గురించి ఏమన్నా మీకు ఐడియా ఉందా? మీరేమనుకుంటారు? ఉందనుకుంటారా లేదనుకుంటారా? నాకు తెలియదు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను, తప్పుగా అర్థం చేసుకోండి. మీకు ఐడియా ఉందా వాటి గురించి అని అంటున్నాను. ఐడియా ఉందో లేదో మీకే వదిలేస్తున్నాను, ఎందుకంటే ఏది ఐడియా లేనిది ఇలా ఎవరు ఉండబరు. అన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అన్నిటిని నిరూపిస్తూ ఉండడానికి రాలేదు. అంటే ఇందాక నేను చెప్పినట్టు కేవలం ఒక కుండీలో కొన్ని విభూతులు వేసుకొని ఒళ్ళంతా రాసుకొని నేను అఘోరాలు అని
నమ్మాలి అని అంటే ప్రజలు నమ్మొద్దు. వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? నమ్మొద్దు అంట. నీకు నమ్మాలనిపిస్తే నమ్ము, ఉమ్. నమ్మొద్దు అనిపించే నమ్మొద్దు. ఇదే అఘోరా వేషం వేసుకుంటూ చాలా మంది చాలా రకాలుగా ఇప్పుడున్న స్థానిక ప్రజల్ని భయాందోళనకరంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు అటువంటి కార్యాచరణలు ఉన్నాయి కదా, మరి వాళ్ళ గురించి మీరేమంటారు? మరి మీరు ఎందుకు అడ్డుకోవట్లేదు అలా ఉన్న వాళ్ళని? ఉమ్. అలా ఉన్న వాళ్ళని మీరెందుకు అడ్డుకోవట్లేదు? మీ చేతులారు ఉంది కదా. జనాల వీక్నెస్ పాయింట్ తోటి ఆడుకుంటున్నారు అని అంటున్నా నేను. వీక్నెస్ పాయింట్ అనేది ఏంది? ఇప్పుడు నాకు ఇది ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయి. ఏంటి వీక్నెస్ పాయింట్? ఉదాహరణకు నాకు ఒంట్లో ఒక సమస్య ఉంది, లేదా మా ఇంట్లో ఒక సమస్య ఉంది, నేను మీ దగ్గరికి వస్తే నేను చేస్తానని ఎక్కడన్నా చెప్పు. ఒక 10 లక్షలు మీరు చెప్పరు, మీ లాంటి వాళ్ళు చెప్తారు. అదే అంటున్నా. 10 లక్షలు నేను నా గురించి 10 లక్షలు ఇస్తే ఆ సమస్య పరిష్కారం అయిపోతుంది. చేస్తారు అట్లా? నేను నా గురించి చెప్తున్నా. ఇలాంటిది చేస్తే ఈరోజు నేను ఇక్కడ ఉండను. ఓకేనా? బంగారు మిద్దెలు మేడలు కట్టుకుని అలా ఉండొచ్చు కావచ్చు. నేను చేయను కాబట్టి ఈరోజు నేను కఠోరంగా పోరాడుతున్నాను. మీరేమో దశాబ్దాల కాలంగా సాధువులో ఉన్నారు. అటువంటి లక్షల వ్యవధిలో కార్లు గిఫ్ట్లు ఇచ్చే కస్టమర్లు లేదా మీ భక్తులు అనుకోవచ్చు, లేదా మీ దగ్గరికి వచ్చే ప్రజలు అనుకోవచ్చు, ఎవరు ఉంటారు? ఎందుకు ఉంటారు? వాళ్ళకు మీరు ఎటువంటి ఫేవర్ చేశారు? నేను ఏం చేశాను వాళ్ళకే అడగండి. మీకు అదే చెప్తున్నా కదా, డీటెయిల్స్ ఉంటాయి, తీసుకొని ఫోన్ చేసి అడగండి అంటున్నాను. మీకేమైంది? ఎందుకు ఇచ్చారు కార్ని? మీకేమైంది? ఫోన్ ఎందుకు ఇచ్చారు? అడగండి. మరి నేను డీటెయిల్స్ ఇయ్యను అంటలేను కదా. నేను విత్ ప్రూఫ్ అన్నీ మీరు అడుగుతున్నారు కదా. ప్రూఫ్ లేకుండా నేను ఏది, మీరు అన్నారు కదా మీకు ప్రూఫే కావాలి అన్నారు కదా. మరి ఆ కార్ నాదా, వేరే వాళ్ళ పేరు మీద ఉందా? వాళ్ళు ఎందుకు ఇచ్చారు? మరి నాకు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? నువ్వు అడుగు, ఆరాది. మీరు చెప్పలేరా? ఎవరు? మీరు చెప్పలేరా? నేను చెప్పను. నాకు ఒక భక్తుడు నాకు ఇచ్చినప్పుడు, ప్రేమకి ఇచ్చినప్పుడు నేను ఎందుకు అడుగుతా? నీకు అంతగా అడగాలనుకుంటే డీటెయిల్స్ ఉన్నాయి, అడుగు అంటున్నా. అది నాది. నీకు తెలుసుకోవాలని ఉన్నది కదా, ప్రజలకు చెప్పాలని ఉంది కదా. అఘోరి అమ్మవారి దగ్గర అదేదో అన్నావు, ఏంటని పేరేంది? అది ఐఫోన్. అది ఎక్కడికి వెళ్ళి వచ్చింది? అదంతా నాకు తెలిసిన సమాచారం వరకు మీరు పెద్దగా చదువుకోలేదని విన్నా నేను. కానీ ఇంగ్లీష్ వచ్చేసరికి అంత ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నారు. అండ్ ఐఫోన్ మీకు తెలియదు అని అంటే కొంత ఆశ్చర్యకరమైన విషయమే. అంటే నేను దీన్ని కూడా ఆరా తీయాలి. మరి చదువుకున్నాడా చదువుకోలేదు? మరి ఆరా తీసుకున్నావా? తీసుకోలేదు? తీసుకున్నాం కాబట్టి తీసుకున్నావుగా. చదువుకున్నానా? పెద్దగా చదువుకోలేదని చెప్పి. మరి ఇంగ్లీష్ ఎలా వస్తుంది? అది జ్ఞానంకు సంబంధించింది తండ్రి. నేను కన్నడ మాట్లాడతాను. నాకు ఎన్నో కొద్దిగా ఒకటో రెండో వచ్చు అనుకున్నాం. నాకు 12 భాషలు వచ్చు. ఇది ఓపెన్గా 12 భాషలు వచ్చు. ఏది మాట్లాడినా నాకు మాట్లాడతాను.